కొన్ని షాట్లను కొంతమంది మాత్రమే ఆడగలరు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ధోని, కోహ్లీ, రోహిత్ శర్మల గురించి అందరికీ తెలుసు. ఈ ముగ్గురిది ఎవరి స్టైల్ వారిదే. ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ వార్తల్లో నిలిచింది. ఒక క్రికెట్ లీగులో చివరి ఓవర్లో 6 కొట్టి టీంను ఛాంపియన్గా నిలపడంతో ఆమె బాదిన సిక్సర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ మహిళల ది 100 క్రికెట్ లీగులో వేల్స్ ఫైర్, లండన్ స్పిరిట్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి వరకు గెలుపు ఎవరిదనేది తేల్లేదు. అయితే చివరి ఓవర్లో దీప్తి శర్మ 6తో లండన్ స్పిరిట్ 4 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. లండన్ స్పిరిట్ విజయంలో దీప్తి శర్మ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో సత్తా చాటింది. చివరి ఓవర్లో 6 కొట్టి 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని కొట్టిన 6ను గుర్తు చేసింది. లండన్ స్పిరిట్ టీం టైటిల్ గెలవడానికి చివరి 3 బంతుల్లో 4 పరుగులు చేయాల్సింది. అప్పటికే 6 వికెట్లను కోల్పోయింది. హేలీ మాథ్యూస్ బౌలింగ్ చేస్తుండగా దీప్తి శర్మ బ్యాటింగ్ చేస్తోంది. హేలీ మాథ్యూస్ వేసిన 20వ ఓవర్లో 3వ బంతికి లాంగ్ ఆన్లో సిక్సర్ కొట్టిన దీప్తి శర్మ తన జట్టును ఛాంపియన్గా నిలిపింది. ఆ 6 కొట్టకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని పలువురు అంటున్నారు. అయితే దీప్తి శర్మ కొట్టిన ఈ 6 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ఎంఎస్ ధోని కొట్టిన సిక్సర్ జ్ఞాపకాలను గుర్తు చేసిందంటున్నారు క్రికెట్ అభిమానులు. ఈ మ్యాచ్లో దీప్తి శర్మ 16 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. అంతకుముందు దీప్తి శర్మ పొదుపుగా బౌలింగ్ చేసింది. 20 బంతుల్లో 23 పరుగులిచ్చి 1 వికెట్ తీసింది. సెమీఫైనల్ మ్యాచ్లో కూడా దీప్తి మంచి ప్రదర్శన కనబరిచింది. కాగా ఈ మ్యాచ్లో లండన్ స్పిరిట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వేల్స్ ఫైర్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. 100 బంతుల్లో 115 పరుగులు చేసింది. 116 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్ 98 బంతుల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. లండన్ స్పిరిట్ టీం ఓపెనర్ జార్జియా రెడ్మైన్ 32 బంతుల్లో 34 పరుగులు చేసింది. ఇక లండన్ స్పిరిట్ జట్టు తొలిసారి మహిళల ది 100 లీగ్ టైటిల్ను గెలుచుకుంది. ఇందులో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.